ఒక శాస్త్రవేత్త తర్కం సాక్ష్యం తప్ప ఇంకేమీ నమ్మని వ్యక్తి అమెజాన్ అడవుల్లోకి అడుగుపెట్టాడు. అతని లక్ష్యమేంటంటే అక్కడి షామన్లు అంటే మంత్రగాళ్లు కేవలం మూఢనమ్మకాలతో బ్రతుకుతున్నారని నిరూపించడం. కాని అక్కడ జరిగిన ఒకే ఒక్క ఆచారం అతని ప్రపంచాన్నే తలక్రిందులు చేసింది. దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రహస్యమేంటి, మన జీవితానికి మూలమైన డిఎన్ఏకి దీనికి ఉన్న సంబంధమేంటో ఈ కథలో తెలుసుకుందాం. సరే, ఒక్కసారి ఊహించుకోండి, మనం చిన్నప్పట్నించీ వింటున్న కథలు, పురాణాలు అవి కేవలం కల్పనలు కాకపోతే, అవి మన అస్తిత్వానికి సంబంధించిన లోతైన శాస్త్రీయ నిజాలైతే, ఆ కథలన్నీ మనలోనుంచే పుట్టాయనిపిస్తే? మన కథలో హీరో జెరమీ నార్బీ ఒక తెలివైన ఆంథ్రపాలజిస్ట్. అతని మిషన్ చాలా క్లియర్. అమెజాన్లోని అశానింక తెగవాళ్ల జ్ఞానాన్ని అధ్యయనం చేయాలి, వాళ్ల నమ్మకాలన్నీ అర్థంలేనివని, మూఢనమ్మకాలని ప్రపంచానికి చాటి చెప్పాలి. కాని అతను ఊహించనిది ఒకటి జరిగింది. అడవిలో గడిపిన ఒక్క రాత్రి, జస్ట్ ఒక్క రాత్రి, అతని శాస్త్రీయ గర్వాన్ని, అతని ప్రపంచాన్ని చూసే దృష్టిని మొత్తం మార్చేసింది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? సరే, మన ప్రయాణంలో మొదటి భాగానికి వచ్చేశాం. ఇక్కడ రెండు విభిన్న ప్రపంచాల మధ్య జరిగిన సంఘర్షణను చూద్దాం. ఒకవైపు ఆధునిక విజ్ఞానం, మరోవైపు ప్రాచీన జ్ఞానం. ఈ రెండు ముఖాముఖిగా తలపడినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ రెండు దృక్కోణాల మధ్య ఎంత తేడా ఉందో. వెస్టర్న్ సైన్స్ ఏమంటోంది, ప్రకృతి ఒక వస్తువు, దాన్ని విడదీయాలి, విశ్లేషించాలి, మన కంట్రోల్లో పెట్టుకోవాలి. కాని షామన్ల ప్రపంచం పూర్తి భిన్నం. వాళ్ల దృష్టిలో ప్రకృతి ఒక సజీవి, దాంతో మాట్లాడొచ్చు, సంబంధం పెట్టుకోవచ్చు, దాంతో కలిసి బ్రతకాలి. ఈ తేడానే మన కథకు మూలం. అశానింకా షామన్లకు వేల కొద్ది మొక్కల వైద్య గుణాల గురించి ఎలా తెలుసు? నార్బీ అడిగాడు. మేము వాటితో మాట్లాడుతాం అని వాళ్లు సింపుల్గా చెప్పారు. అది విన్నప్పుడు ఒక సైంటిస్ట్గా నార్బీకి నవ్వొచ్చింది. మనస్సులోనే నవ్వుకున్నాడు. ఏంటిది, పిచ్చి కాకపోతే అనుకున్నాడు. కాని అతనొక ప్రశ్నను మర్చిపోయాడు. ఇది నిజంగా పిచ్చే అయితే వాళ్లకి అంత ఖచ్చితమైన ఫార్మకాలజికల్ నాలెడ్జ్ ఎలా వచ్చింది? ఇప్పుడు అస్సలు విషయానికొద్దాం. ఈ మొత్తం పరిశోధన వెలగ ఉన్న అసలు కారణమేంటి? అతని సైంటిఫిక్ మైండును కదిలించేసిన ఆ అనుభవమేంటి? మరి షామన్లు ప్రకృతితో ఎలా మాట్లాడతారు? దానికి వాళ్లు వాడే ఒక పవర్ఫుల్ సాధనమే అయావాస్కా. ఇది అమెజాన్లో దొరికే 2 మొక్కల రసంతో చేసే ఒక పవిత్రమైన పానీయం. ఇదేదో సరదా కోసం తీసుకునే డ్రగ్ కాదు. వేల సంవత్సరాలుగా వైద్యం కోసం, జ్ఞానం సంపాదించడం కోసం ఒక తాళంచెవిలా వాడుతున్నారు. నార్బీ ఒక పక్కా హేతువాది. వాళ్ల ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ల మార్గంలోనే వెళ్లాలని డిసైడయ్యాడు. కాని ఆ నిర్ణయం తన జీవితాన్నే మార్చేస్తుందని అతనికి తెలీదు. ఆ రాత్రి షామన్ పర్యవేక్షణలో అయావాస్కా తీసుకున్నాడు. ఆ చిమ్మ చీకటిలో అతను తన ఊహకు కూడా అందని దాన్ని చూశాడు. ఒకదానికొకటి పెనవేసుకున్న 2 భారీ పాములు. అవి కాంతితో తయారయ్యాయి. అవి మామూలు పాములు కావు, సజీవ సమాచారంలా ఉన్నాయి. మాటలు లేకుండానే నార్బీ మెదడులోకి నేరుగా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాయి. అప్పుడతనికనిపించింది, నేను విశ్వం యొక్క ఇంజిన్ రూంలో ఉన్నాను అని. ఆ అనుభవం ఎంత నిజంగా అనిపించిందంటే నార్బీ దాన్ని భ్రమ అని కొట్టిపారేలేకపోయాడు. అతని సైంటిఫిక్ మైండ్ షేక్ అయిపోయింది. అతని పాత రియాలిటీ బద్దలైపోయింది. అతనిలో ఒకే ఒక్క ప్రశ్న, నేనిప్పుడే ఏం చూశాను? ఈ ప్రశ్న అతన్ని సంవత్సరాల తరబడి వెంటాడింది. ఇక్కడ్నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. నార్బీ తన అనుభవానికి బయట ప్రపంచంలో రుజువుల కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఈ పాములను చూసింది కేవలం అమెజాన్ షామన్లేనా, లేక దీని వెనుక ఇంకేదైనా పెద్ద రహస్యముందా? పరిశోధనలో అతనికి మైండ్ బ్లోయింగ్ విషయం తెలిసింది. ఈ కాస్మిక్ సర్పెంట్ కథ ప్రపంచంలోని దాదాపు అన్ని పురాతన సంస్కృతుల్లోనూ ఉంది. మన భారతదేశంలో కుండలినీ శక్తి, చైనాలో డ్రాగన్, గ్రీస్లో హర్మస్ చేతిలో ఉండే క్యాడ్యూసియస్, ఆస్ట్రేలియాలో రెయిన్బో సర్పెంట్ అన్నీ ఒకే చిహ్నాన్ని చూపిస్తున్నాయి. ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఒకరితో ఒకరికి సంబంధం లేని ఈ సంస్కృతులన్నీ, సముద్రాలు, వేల సంవత్సరాల కాలంతో వేరుచేయబడిన ఈ నాగరికతలన్నీ ఒకే విషయాన్ని ఎందుకు చూస్తున్నాయి? ఇది యాదృచ్ఛికమా, లేక దీని వెనుక ఏదైనా యూనివర్సల్ నిజం దాగి ఉందా? ఇప్పుడు మనం ఈ కథలో క్లైమాక్స్కి చేరుకుంటున్నాం. పురాణాలు, మాలిక్యులర్ బయాలజీ, ఈ రెండు వేర్వేరు ప్రపంచాలు ఒకదానికొకటి ఢీకున్నప్పుడు ఒక అద్భుతమైన సత్యం బయటపడింది.
చాలా ఏళ్ల పరిశోధన తరువాత నార్బీకి సమాధానం దొరికింది. అది కూడా ఎక్కడో పురాణాల్లో కాదు, ఒక మోడర్న్ సైన్స్ పుస్తకంలో. అక్కడతను DNA అణువు చిత్రాన్ని చూశాడు. ద డబుల్ హెలిక్స్. ఒకదానికొకటి చుట్టుకునున్న 2 నిచ్చెనల లాంటి నిర్మాణం. ఆ క్షణం అతనికి గుర్తొచ్చింది, తను అయవాస్క దర్శనంలో చూసింది సరిగ్గా ఇదే. ఇది చూడండి ఎంతద్భుతంగా ఉందో. పౌరాణిక సర్పం లక్షణాలు రెండుగా ఉండటం, జీవానికి మూలం, జ్ఞానం, హీలింగ్ పవర్. ఇప్పుడు DNA లక్షణాలు చూడండి. డబుల్ హెలిక్స్, అన్ని జీవుల బ్లూప్రింట్, ఇన్ఫర్మేషన్ కోడ్, బయలాజికల్ రీపేర్ మెకానిజం. ఈ పోలికలు యాదృచ్ఛికమనటానికి వీల్లేదు కదా. సో అసలు పాయింటేంటంటే, షామన్లు వాళ్ల స్పృహను మార్చుకున్నప్పుడు వాళ్ళు చూస్తుంది వాళ్ల సొంత DNAనేనా? ఓకే, ఇది వినడానికి చాలా బావుంది. కాని ఇది ఎలా సాధ్యం? ఈ కనెక్షన్ ఎలా పనిచేస్తోంది? పురాణం, విజ్ఞానం ఎలా ఒక్కటవుతాయో ఇప్పుడు చూద్దాం. అయితే నార్బీ థియరీ నిజమవ్వాలంటే ఒక పెద్ద ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మైక్రోస్కోప్ లాంటిది ఏదీ లేకుండా షామన్లు వాళ్ల కణాల్లో ఉన్న DNAని ఎలా చూడగలిగారు? అదసాధ్యం కదా. సమాధానం బయోఫోటాన్లలో ఉండొచ్చు. సైంటిస్టులు ఏం కనుక్కున్నారంటే, మన DNA కేవలం ఒక కెమికల్ కోడ్ మాత్రమే కాదు, అది కాంతిని కూడా విడుదల చేస్తుంది. చాలా బలహీనమైన కాంతి, కాని దాన్ని కొలవచ్చు. దీన్నే బయోఫోటాన్లు అంటారు. ఇది మన బాడీలో కణాల మధ్య ఒక సూపర్ ఫాస్ట్ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ లాగా పనిచేస్తోందని కొంతమంది సైంటిస్టులు నమ్ముతున్నారు. ఇది మనల్ని ఒక విప్లవాత్మకమైన ఆలోచనకు తీసుకువస్తుంది. షామాన్లు దర్శనాల్లో చూసే ఆ కాంతితంతువులు అవి భ్రాంతులు కాకపోవచ్చు. బహుశా కొన్ని ప్రత్యేకమైన స్పృహస్థితుల్లో మన మెదడుకి మన సొంత DNA విడుదల చేసే ఈ కాంతిని గ్రహించే శక్తి వస్తుందేమో. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ ఉంది. వెస్టర్న్ సైన్స్ ప్రకారం మన బ్రెయిన్ ఒక కంప్యూటర్. అదే స్పృహని సృష్టిస్తోంది. కాని ఇంకో థియరీ ఉంది. దాని ప్రకారం బ్రెయిన్ ఒక టీవీ సెట్ లాంటిది. అది స్పృహని సృష్టించదు, విశ్వంలో ఉన్న స్పృహను రిసీవ్ చేసుకుంటోంది. అయావాస్కా లాంటి షమానిక్ పద్ధతులు ఆ టీవీ ఛానల్ను మారుస్తాయేమో, నార్మల్ రియాలిటీ నుండి మాలిక్యులర్ రియాలిటీకి ట్యూన్ చేస్తాయేమో. చివరిగా ఈ మొత్తం జ్ఞానం మనకు ఏం చెబుతోంది? ఈ కొత్త ప్రపంచ దృష్టికోణం వల్ల మన జీవితాలు ఎలా మారతాయి? ఈ సంఖ్య చూడండి, 3 బిలియన్లు. మన శరీరంలో ఉన్న దాదాపు ప్రతి కణంలో ఉన్న జన్యు కోడ్లోని అక్షరాల సంఖ్య. ఆలోచించండి, ఒక సూది మొనమీద కూడా సరిగ్గా నిలబడలేని ఒక చిన్న కణంలో 300 కోట్ల అక్షరాల ఇన్ఫర్మేషనుంది. ఇదొక చిన్న విశ్వమంత సమాచారం. అంటే ఈ మొత్తం ప్రయాణం చివరికి మనల్ని మన లోపలికే తీసుకొస్తుంది. ఆ కాస్మిక్ సర్పెంట్, ఆ జీవపు కోడ్, అదెక్కడో అడవుల్లో లేదు, అది మనలోనే ఉంది. మనమందరం ఆ విశ్వజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం, ఒక సజీవ గ్రంథాలయం. చివరిగా ఒక ప్రశ్న. మనమందరం ఒకే జీవపు కోడ్తో తయారైతే, మనమందరం ఒకరితో ఒకరం ప్రకృతితో కనెక్ట్ అయ్యుంటే, మరి మన లోపలున్న ఆ సర్పం మనకేం చెప్పాలని ప్రయత్నిస్తోంది? దాని సందేశమేమై ఉంటుంది? బహుశా ఆ సమాధానం మనం మనలోపలే వెతుక్కోవాలేమో.